నరసింహస్వామి శివుడితో ఎందుకు యుద్ధం చేస్తాడో తెలుసా? హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు శాంతింప చేయడానికి ప్రయత్నించినా సరే నరసింహస్వామి శాంతించలేదు. గట్టిగా గర్జన చేస్తూ ప్రపంచాన్ని స్తంభించేలా చేస్తాడు. అప్పుడు దేవతలందరూ కలిపి ఆ మహాదేవుడి దగ్గరికి వెళ్లి నరసింహస్వామిని ఎలాగైనా శాంతింప చేయమని చెప్తారు. దాంతో మహాశివుడు వీరభద్రుడి అవతారం ఎత్తి నరసింహుడిని శాంతింప చేయడానికి ప్రయత్నిస్తాడు. అది విఫలం అవటంతో శివుడు అతి భయంకరమైన శరభవతారం ఎత్తుతాడు. శరభేశ్వరుడు సింహపు తలతో, గ్రద్ద రెక్కలతో, అదునైన గోర్లతో, పొడవాటి తోకతో ఉంటాడు. శరభ నరసింహునితో పోరాడి ఓడిస్తుంది. అంత శక్తివంతమైన శరభ మరెవరో కాదు, ఆ పరమేశ్వరుడే అని గ్రహించిన నరసింహుడు శివుణ్ణి శాంతించమని శివస్తోత్రం చదువుతుంది. దాంతో శరభేశ్వరుడు నరసింహుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటూ ఇలా చెప్తాడు: శివుడు మహావిష్ణువు పాలలో పాలలాగా, నెయ్యిలో నెయ్యిలాగా ఎప్పుడూ